హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ప్రైజింగ్ డెసిషన్ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ రిమైనింగ్ క్వశ్చన్ చూద్దాం. సో అప్ టు నౌ వాట్ ఈజ్ రిక్వైర్డ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ లైఫ్ సైకిల్ కాస్ట్. లైఫ్ సైకిల్ కాస్ట్ని క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, ఇన్ డబ్ల్యూఎం లిమిటెడ్ ద ఓబీ ఎక్విప్మెంట్ ఈజ్ అబౌట్ టు బి రీప్లేస్డ్ ఎయిదర్ బై సిఎఫ్ సిస్టమ్ ఆర్ బై ఓఎఫ్ సిస్టమ్. సో సిఎఫ్ సిస్టమ్తో కానీ ఓఎఫ్ సిస్టమ్తో కానీ ఓబీ ఎక్విప్మెంట్ అనేది రీప్లేస్మెంట్ చేయాలి. ఫైనాన్స్ కాస్ట్ వచ్చేసి 12% ఏ ఇయర్ అండ్ అదర్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆర్ ఫాలో. సో సిఎఫ్ అండ్ ఓఎఫ్కి సంబంధించిన కాస్టెస్ ప్రొవైడ్ చేసినారు. ఇనీషియల్గా వచ్చిన కాస్ట్ 28,000 అండ్ 40,000. సో ఇనీషియల్గా మీరు తీసుకుంటే ఇది బెస్ట్ అనుకుంటారు, ఎందుకు కాస్ట్ తక్కువ ఉంది కాబట్టి. బట్ లైఫ్ సైకిల్ అంటే టోటల్గా ఈ మొత్తానికి ఎంత అవుతుంది అనేది చూసుకోవాలి. సో ఆపరేటింగ్ కాస్ట్ వచ్చేసి దీని 24,000 ఉంది అండ్ 18,000 ఉంది. సో టోటల్గా 12 ఇయర్స్ దాని యొక్క సైకిల్. అండ్ పర్సంటేజ్ వచ్చేసి 12%, అంటే 1.12 అట్లా ఇంటూ 12 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 12 తీసుకుంటే మీకు ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ వస్తుంది. ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ 6.194. సో ఆపరేటింగ్ కాస్ట్ ఇయర్లీ ఎంత ఉందో అది ఇంటూ ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ వేసుకుంటే మీకు అమౌంట్ వస్తుంది. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యువల్ ఆపరేటింగ్ కాస్ట్ ఓవర్ ద లైఫ్ టైంకి సంబంధించి 28,000 అండ్ ఇక్కడ 40,000కి సంబంధించి టోటల్ లైఫ్ సైకిల్ కాస్ట్ ఎంత ఇక్కడ చూసుకోండి. సో డిఫరెన్స్ ఇక్కడ చూస్తే ఫస్ట్ మీరు ఇనీషియల్గా సిఎఫ్ బెస్ట్ అనుకుంటారు, ఎందుకంటే కాస్ట్ తక్కువ ఉందని. బట్ ఓఎఫ్ ఈజ్ బెస్ట్, ఎందుకంటే 1,51,492 అవుతుంది టోటల్ లైఫ్ సైకిల్ని మీరు క్యాలిక్యులేషన్ చేస్తే. సో వెన్ వీ కంపేర్ ఓన్లీ ఇనీషియల్ కాస్ట్ వీ విల్ టెండ్ టు purchase CF system for it is chief acquisition cost. But when we compare the total life cycle cost, the OF system most preferable for its lowest total life cycle cost సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 16? క్వశ్చన్ నెంబర్ 16, లైట్ లిమిటెడ్ willing to include life cycle costing in its costing system. Product manager define the phase of the product as design, manufacturing, operations and end life cycle. సో 4 phases ప్రొవైడ్ చేసినారు. కెన్ యూ అసెస్ ద మేనేజ్మెంట్ అకౌంట్ టు లిస్ట్ ద టైప్ ఆఫ్ కాస్ట్ విచ్ విల్ బీ సిగ్నిఫికెంట్లీ ఇంకర్డ్ అట్ లైట్ లిమిటెడ్ అండర్ ఐడెంటిఫైడ్ 4 phases. ఈ 4 phases ఏ ఎక్స్పెండిచర్ ఉండొచ్చు అని వాళ్ళు అడుగుతున్నారు. సో డిజైన్ ఫేజ్లో ఏం ఎక్స్పెండిచర్ ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్లో ఏం ఎక్స్పెండిచర్ ఉండొచ్చు, ఆపరేషన్స్లో ఏం ఎక్స్పెండిచర్ ఉండొచ్చు, ఎండ్ ఆఫ్ లైఫ్లో ఏం ఎక్స్పెండిచర్ రావచ్చు. సో ఆల్సో ద 4 phases ఆర్ ఇంట్రడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్. ఇట్ మే పాసిబుల్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ టు కస్టమైజ్ ద మోడల్ యాజ్ per their needs and wisdom to analyze the cost and corresponding revenue other over life of the product. ఇక్కడ మనకి ప్రొడ్యూస్ చేసిన ఫేజెస్ ఆర్ స్టేజెస్ ఇవి. అండ్ ఫస్ట్ డిజైన్ చేసేటప్పుడు మనకి ఏమొస్తుంది, R&D అండ్ DT, దట్ ఈస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ అండ్ టెస్టింగ్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ కాస్ట్ రావచ్చు. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మనకి డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అండ్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ మెయిన్గా ఉంటాయి. తర్వాత మన మిషన్ సెటప్ కాస్ట్, ట్రైనింగ్, ప్రొడక్షన్, మిషన్ మెయింటెనెన్స్, డిప్రిషియేషన్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్లో వస్తాయి. నెక్స్ట్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేయాలి, అడ్వర్టైజింగ్ చేయాలి అండ్ వారంటీ క్లెయిమ్స్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో డిస్ట్రిబ్యూషన్, అడ్వర్టైజింగ్ అండ్ వారంటీ క్లెయిమ్స్ అనేది ఆపరేషన్స్లో వస్తాయి. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ లైఫ్. అట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ దాన్ని క్లీనప్ చేసుకోవడం, మొత్తం ఆ మిషన్ పోయిన తర్వాత క్లీనప్ చేసుకోవడం, దట్ ఈస్ ఎన్వైరన్మెంటల్ క్లీనప్, డిస్పోజల్ అండ్ డీకమిషనింగ్ కాస్టెస్ వస్తాయి. నెక్స్ట్ ద అబోవ్ కేటగిరైజేషన్ ఆఫ్ కాస్ట్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ అపాన్ సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ ఆఫ్ change cost incurred. It may possible that certain category of the cost incurred over more than one phase of life cycle. For example, product development cost need to be incurred in each phase till maturity of phase. సో కొన్ని ఎక్స్పెండిచర్ ఏముంటాయంటే ఓవర్ ద లైఫ్ ఆఫ్ సైకిల్ యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎర్లియర్ ఫర్ క్రియేషన్ అండ్ దెన్ ఫర్ డిఫరెన్షియేషన్ ఈవెన్ ఇన్ డిక్లైన్ ఫేజ్ 2 with intent to product extension. Next question number 17. What is there in question number 17? What is there mundra, what is we require? Calculate the current cost and profit, identify the non value added activities. Identify chali current cost and the current profit and the non value added activity ఏముంది అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే, క్యాలిక్యులేట్ న్యూ టార్గెట్ కాస్ట్. కొత్త టార్గెట్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయండి. దాని యొక్క సేల్ ప్రైజెస్ ఎంత ఉందని చూడాలి అండ్ ప్రైస్ ప్రాఫిట్ పర్ యూనిట్ ఎంత మెయింటైన్ చేయాలనేది చూడాలి. సో సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు వచ్చేసి 675 తీసుకుంటే ఎంత వస్తుంది ప్రాఫిట్ అనేది, సేమ్ ప్రాఫిట్ని మెయింటైన్ చేసుకుంటే కాస్ట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ రికమెండ్ వాట్ స్ట్రాటజీ స్టోర్వెల్ ఇండస్ట్రీస్ షుడ్ అడాప్ట్ టు అటెండ్ టార్గెట్ కాస్ట్. సో ఇక్కడ ఒక టార్గెట్ కాస్ట్ అనేది వస్తుంది. ఆ టార్గెట్ కాస్ట్ని అచీవ్ చేయడానికి స్ట్రాటజీస్ ఏం కావాలనేది చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొత్తగా వచ్చిన రేట్ ఎంత, 675. ఓకే, 675.
న్యూది. Storewell Industries manufactures standard heavy-duty steel storage racks for industrial use. Each storage rack is sold for 750. సో ఎగ్జిస్టింగ్ కాస్ట్ వచ్చేసి 750 ఉంటే మనం దాన్ని 675 చేయాలి అనుకుంటున్నాము. నెక్స్ట్ ద కంపెనీ ప్రొడ్యూసెస్ 10,000 racks per annum. రిలవెంట్ కాస్ట్ డేటా పర్ యానమ్ ఆర్ ఫాలోస్. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, మెషిన్ సెటప్, మెషిన్ అసెంబ్లీ ప్రొవైడ్ చేసినారు. అండ్ దానికి సంబంధించి బడ్జెట్ని ప్రొవైడ్ చేసినారు, దానికి సంబంధించిన యాక్చువల్ ప్రొవైడ్ చేసినారు. సో యాక్చువల్ కాస్ట్ ఎంత అయింది అనేది మనకి ప్రొవైడ్ చేసినారు. సో ఇక్కడ యాక్చువల్ బడ్జెట్ రెండు చూసుకుంటే మనకి మిషన్ సెటప్ అనేది ఒకటి ఉంది. మిషన్ సెటప్ అంటే సెటప్స్ ఎప్పుడైనా ఉంటే అవి నాన్ వాల్యూ సెటప్స్ని మెయింటైన్ చేయకండి. సో మిషన్ సెటప్ ఈ నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ. సో మిషన్ని సెటప్ తీసేస్తే బాగుంటుంది. ఫస్ట్ నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ కనుక్కున్నాను కాబట్టి నేను మిషన్ సెటప్ని నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ అంటాను. నెక్స్ట్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్. సో టోటల్ కాస్ట్ కావాలి 20, 10, 150 అండ్ 30 ఓకే 30 ఈ డివైడెడ్ బై యాక్చువల్ చేసుకుంటే మీకు పర్ యూనిట్కి మీకు వచ్చేస్తుంది. సో 750, 20, 100, 150 మొత్తం మిషన్ అసెంబ్లీ 30 ఇవన్నీ డివైడెడ్ బై ఈ యూనిట్స్తో వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా కాస్ట్ వచ్చేసి 615 వస్తుంది. ప్రాఫిట్ వచ్చేసి 135 అవుతుంది. 615 అండ్ 135. ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్, కొత్త సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినారు. ఎంత ఇచ్చినారు? 675 సంథింగ్, 675. ఈ ప్రాఫిట్ అట్లనే మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ therefore ద కరెంట్ కాస్ట్ వచ్చేసి 615 ఓకే అండ్ కరెంట్ ప్రాఫిట్ వచ్చేసి 135. మిషన్ సెటప్ ఈజ్ ద టైమ్ రిక్వైర్డ్ టు గెట్ మిషన్ అండ్ ద అసెంబ్లీ లైన్ రెడీ ఫర్ ప్రొడక్షన్. ఇన్ దిస్ కేస్ 15,000 hours spent on setting up does not add value to the storage rack directly, hence it is non value added activity. సో మీరు సెటప్స్ని మెయింటైన్ చేస్తుంటే అది మీకు నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ, మీకి ఎటువంటి వాల్యూ అనేది యాడ్ కాదు. నెక్స్ట్ న్యూ సేల్స్ ప్రైస్ పర్ ర్యాక్ ఈ 675. న్యూ సేల్ ప్రైస్ ఎంత? 675 విల్ బి ద న్యూ ప్రొవైడ్ చేస్తున్నది. ద ప్రాఫిట్ పర్ యూనిట్ నీడ్ టు బి మెయింటైన్ అట్ 135 రూపీస్. సో కొత్త ప్రాఫిట్ మనం ఎంత మెయింటైన్ చేయాలి? 135 రూపీస్ మెయింటైన్ చేయాలి. సో 675 నుంచి 135 తీసేస్తే 540 విల్ బి ద న్యూ టార్గెట్ కాస్ట్. సో ఇంత టార్గెట్ కాస్ట్ ఉంటే మనం ఇంత ప్రాఫిట్ని రీచ్ కావచ్చు మనకున్న ఇంత సేల్స్ ప్రైస్లో. సో 540 రావాలంటే ఇప్పుడేమో ఎగ్జిస్టింగ్ వచ్చేసి 615 ఉంది ఎగ్జిస్టింగ్ కాస్ట్. ఈ 650ని మనం 540లోకి తీసుకొని రావాలి. ఎంత డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ని మనం తగ్గడానికి చూడాలి. సో యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ అబోవ్ కరెంట్ కాస్ట్ వచ్చేసి 615, టార్గెట్ కాస్ట్ వచ్చేసి 540. హెన్స్ డిఫరెన్స్ వచ్చేసి రెడ్యూస్డ్ అట్లీస్ట్ 75 పర్ యూనిట్. అనాలిసిస్ ఆఫ్ కాస్ట్ డేటా షోస్ ద వేరియన్స్ బిట్వీన్ బడ్జెటెడ్ అండ్ యాక్చువల్ మెటీరియల్ యూసేజ్ అండ్ లేబర్ అవర్స్. ఇట్ ఈస్ గివెన్ దట్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ రేట్ అండ్ లేబర్ అవర్ రేట్ ఈజ్ ద సేమ్ for budget and actuals. Hence the increment in cost of direct material and labor is due to inefficient use of material and labor hours to complete the same level of production of 10,000 storage racks. Corrective actions to be addressed. This inefficiency could result in the following savings. So corrective actions తీసుకుంటే మీకు సేవింగ్స్తో అయిన తర్వాత మీకు ఎంత ప్రాఫిట్ అవ్వాలనేది వస్తుంది. సో సేవింగ్స్ కావాలంటే మీరు బడ్జెట్స్ ఎంత అయితే చెప్పినారో అంతకే రీచ్ కావడానికి చూసుకోవాలి. మనకి యాక్చువల్లో ఎక్కువ ఉన్నాయి, బడ్జెట్లో తక్కువ ఉన్నాయి. సో యాక్చువల్లో ఏమో ఎక్కువ ఉన్నాయి, బడ్జెట్లో ఏం తక్కువ ఉన్నాయి అంటే మీరు చూడండి ఇక్కడ బడ్జెట్ యాక్చువల్లో వచ్చేసి 520 యూజ్ చేసినాం. యాక్చువల్ బడ్జెట్ మనం ఎంత అనుకున్నాం? 5 lakhs అనుకున్నాము. అండ్ డైరెక్ట్ లేబర్ 1 lakh hours వర్క్ చేసినారు, బట్ 90 hours వర్క్ చేయాలని మనం అనుకున్నాము. మిషన్ సెటప్స్ అసలు తీసుకోకూడదు, దట్ ఈస్ నాన్ వాల్యూ. అండ్ 2 lakhs hours మిషన్ అసెంబ్లీ. సో ఒక మిషన్ అసెంబ్లీ చేయడానికనే 2 lakhs. అండ్ మేజర్ ఎక్స్పెండిచర్ మనకి ఇదే ఉంది. సో ఈ ఎక్స్పెండిచర్ తగ్గడానికి కూడా చేయండి. అది మనం ఎక్కడ మనం పాయింట్స్ వైజ్గా చెప్పాలి. సో ఫస్ట్ ఇన్ఎఫిషియన్సీ రిజల్ట్ ఇన్ యూజ్ ఆఫ్ ఎక్స్ట్రా 20,000 square feet ఆఫ్ మెటీరియల్. సో 1 lakh ఉన్నది 1,20,000 యూజ్ చేస్తున్నాం. 5 lakhs ఉన్నది 5,20,000కి యూజ్ చేస్తున్నాం. సో ఎక్స్ట్రాగా 20,000 ఏదైతే ఉందో అది తగ్గడానికి చూడండి. సో 20 lakhs డివైడెడ్ బై 5,20,000 తీసుకుంటే 3.85 per square feet అవుతుంది. దేర్ఫోర్ ఇన్ఎఫిషియెంట్ రిజల్టెడ్ ఇన్ ఎక్స్ట్రా కాస్ట్ వచ్చేసి 20,000 square feet ఇంటూ 3.85 square feet, దట్ ఈస్ 77,000 విల్ బి ద సేవ్. సో 77,000ని 10,000 యూనిట్స్కి తీసుకుంటే 7.7 మనకి సేవ్ అవుతుంది పర్ యూనిట్కి. నెక్స్ట్ ఇన్ఎఫిషియన్సీ రిజల్ట్ ఇన్ ఎక్స్ట్రా 10,000 hours టు బి స్పెంట్ ఇన్ ప్రొడక్షన్. లేబర్ కాస్ట్ వచ్చేసి యాక్చువల్ అవర్స్ ఎంత అండ్ యాక్చువల్ లేబర్ తీసుకుంటే 10 lakhs డివైడెడ్ బై 10,000 తీసుకుంటే అంటే 1,10,000 ఉంది కాబట్టి 10 rupees per hour. సో 10,000 into 10 తీసుకుంటే ఇక్కడ 1 lakh వస్తుంది. 10 lakhs డివైడెడ్ బై 1 lakh hours అండ్ డివైడెడ్ బై 10,000 తీసుకుంటే 1 lakh వచ్చేసి మనకి వేస్ట్ అయింది. 1 lakh డివైడెడ్ బై 10 తీసుకుంటే 10 rupees పర్ యూనిట్ వేస్ట్ అయింది. సో పర్ యూనిట్ కోసం మనం చూసాము. సో 7.7 10, సో 17.7 మనం సేవ్ చేసినప్పుడు ఇంతవరకు. నెక్స్ట్ మిషన్ సెటప్ని కన్నా మీరు తీసేస్తే
మెషిన్ సెటప్కి ఎంత చూసుకున్నాము 15,000 అవర్స్ని తీసుకున్నాము కెన్ బి రెడ్యూస్డ్. హౌఎవర్ సిన్స్ దిస్ యాక్టివిటీ హ్యావ్ బీన్ క్యారీడ్ అవుట్ ఫర్ ఎ రీజన్ కేర్ షుడ్ బి టేకెన్ టు ఎన్ష్యూర్ దట్ దిస్ చేంజ్ షుడ్ నాట్ అడ్వైజ్లీ ఇంపాక్ట్ ద ప్రొడక్షన్ యాక్టివిటీ లేటర్ డౌన్ ద స్ట్రీమ్. సో మనం మిషన్ సెటప్ని తీసేస్తుంటే ఆ సెటప్ తీసేసినందువల్ల మళ్ళీ మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఆ సెటప్ని రిమూవ్ చేసుకోండి. నెక్స్ట్ మిషన్ అసెంబ్లీ కాస్ట్ ఈజ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టోటల్ కాస్ట్. సో మిషన్ అసెంబ్లీ అనేది ఆల్మోస్ట్ టోటల్ కాస్ట్లో ఎక్కువ ఉంది. సో దిస్ ఆర్ కాస్ట్ ఇంకర్ డూయింగ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఆఫ్ అసెంబ్లీ లైన్. వాల్యూ అనాలిసిస్ కెన్ బి డన్ టు డిటర్మైన్ ఇఫ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ కెన్ బి మేడ్ మోర్ ఎఫిషియంట్. ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రాసెస్ కెన్ బి streamlined such that steps can be combined that can be handled by few people. Similarly, value analysis or value engineering can focus on the product design. Some questions to rise may. ఏమని క్వశ్చన్స్ వస్తాయంటే కెన్ ద ప్రోడక్ట్ డిజైన్ బెటర్ టు మేక్ ప్రొడక్షన్ మోర్ ఎఫిషియంట్ ఉంటుందా మన యొక్క ప్రొడక్షన్ అనేది, మనం ఏదైతే డిజైన్ని తీసుకున్నామో ఆ డిజైన్ అనేది. నెక్స్ట్ డిజైన్ మినిమైజ్ టు ఇన్క్లూడ్ ఫ్యూవర్ పార్ట్స్ అండ్ దస్ మేక్ ఇట్ ఈజియర్ అండ్ ఎఫిషియంట్ టు మ్యానుఫ్యాక్చర్. సో డిజైన్ అనేది మనం మినిమైజ్ చేయగలమా ఫ్యూవర్గా అండ్ మేక్ ఈజియర్ చేయగలమా అండ్ ఎఫిషియంట్ మ్యానుఫ్యాక్చర్గా యూజ్ చేయగలమా. నెక్స్ట్ కెన్ బీ సబ్స్టిట్యూట్ పార్ట్స్ టు మేక్ ఇట్ మోర్ ఎఫిషియంట్. సో మనం సబ్స్టిట్యూట్ చేయగలమా, ఏవైనా సబ్స్టిట్యూట్ చేసి మోర్ ఎఫిషియెంట్గా ప్రొవైడ్ చేయగలమా. ఈజ్ దేర్ సింప్లీ బెటర్ వే ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద సేమ్ ప్రోడక్ట్. సో సేమ్ ప్రోడక్ట్ని బెటర్గా ఏమైనా ప్రొడ్యూస్ చేయగలమా. ఇవి మనకి 4 క్వశ్చన్స్కి సంబంధించి. సమ్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ఫస్ట్ వచ్చేసి ప్రోడక్ట్ డిజైన్ బెటర్ టు మేక్ ప్రొడక్షన్ మోర్ ఎఫిషియెంట్ చేయగలమా, ఆర్ మినిమైజ్ చేయగలమా ఫ్యూవర్ పార్ట్స్కి, ఆర్ మోర్ ఎఫిషియెంట్గా ప్రొవైడ్ చేయగలమా సబ్స్టిట్యూట్స్ని, అండ్ బెటర్ వేగా ఏమైనా ప్రొడ్యూస్ చేయగలమా. వాళ్ళ టార్గెట్ కాస్ట్ ఈ డైనమిక్ అండ్ కరెక్టివ్ అప్రోచ్. కేర్ మస్ట్ బి టేకెన్ ద ప్రోడక్ట్ క్వాలిటీ క్యారెక్టరిస్టిక్ అండ్ యూటిలిటీ ఆర్ మెయింటైన్డ్. సో అవన్నీ చేస్తున్నప్పుడు కేర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం చేంజెస్ చేస్తుంటే ఫర్ సెటప్ని రిమూవ్ చేయడం కానీ మిషన్ అసెంబ్లీని మార్చడానికి చేసినప్పుడు కానీ కేర్ తీసుకోవాలి, మళ్ళీ ఎఫెక్ట్ కాకుండా ఫ్యూచర్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. టీటీకో లిమిటెడ్ మేక్స్ డిజిటల్ వాచెస్. వాట్ ఈస్ దే రిక్వైర్డ్ బడ్జెటెడ్ లైఫ్ సైకిల్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఫర్ న్యూ వాచెస్. సో న్యూ వాచెస్కి సంబంధించి లైఫ్ సైకిల్ కాస్ట్ ఇన్కమ్ కావాలి. కంప్లీట్ పర్సెంటేజ్ ఆఫ్ బడ్జెట్ టోటల్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ కాస్ట్ ఇంకా టిల్ ద R&D అండ్ డిజైన్ స్టేజ్ వరకు. నెక్స్ట్ అడ్వైస్ స్ట్రాటజీస్ టు బి అడాప్టెడ్ బై టీటీకో లిమిటెడ్ టు డెవలప్ ఏ న్యూ వాచ్ని డెవలప్ చేయడానికి స్ట్రాటజీస్ని ప్రొవైడ్ చేయాలంట. ఓకే. TDCO Limited makes digital watches. The company is preparing product life cycle budget for new watches. Development on the new watches is start shortly. Estimate for new watches are as under. So life cycle units 240 manufactured and sold. సెల్లింగ్ ప్రైస్ పర్ వాచ్ వచ్చేసి 500. సో 240 ఇంటూ 500 తీసుకుంటే మీకు సేల్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ లైఫ్ సైకిల్ కాస్ట్ R&D అండ్ డిజైన్ కాస్ట్ వచ్చేసి 80 lakhs. సో R&D అండ్ 80 తీసేస్తే మనకి కాంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ వేరియబుల్ కాస్ట్ పర్ వాచ్ వచ్చేసి 120 రూపీస్. సో 120 రూపీస్ ఇంటూ 240 తీసుకోవాలి. నెక్స్ట్ వాల్యూ వేరియబుల్ కాస్ట్ పర్ బ్యాచ్ ఇచ్చినారు. సో బ్యాచ్లో మనకి పర్ వాచ్ మనకి కావాలి కాబట్టి వాచెస్ పర్ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి 300. సో 5000 డివైడెడ్ బై 300 ఇంటూ 240 యూనిట్ తీసుకోవాలి. నెక్స్ట్ 288 అండ్ 32 lakhs అవుతుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు 112 lakhs. సో 112 lakhs. నెక్స్ట్ మార్కెటింగ్ కాస్ట్లో ఏం చెప్పినారు 24 పర్ వేరియబుల్ కాస్ట్ పర్ బ్యాచ్ వచ్చేసి 24, వాచెస్ పర్ బ్యాచ్ వచ్చేసి 96. ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ బ్యాచ్ వచ్చేసి 24 ఉంది కదా, 24 డైరెక్ట్ తీసుకోండి. బ్యాచ్కి తీసుకున్నప్పుడు 96 రూపీస్ ఇచ్చినారు, 96 పర్ బ్యాచ్ అన్నారు. సో 96 పర్ బ్యాచ్ పైన ఉన్న బ్యాచ్ ఇచ్చినారు. ఓకే 24 రూపీస్. 240 డివైడెడ్ బై 96, 240 డివైడెడ్ బై 96 ఇంటూ 24 తీసుకోవాలి. నెక్స్ట్ ఫిక్స్డ్ ఆల్మోస్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేసినారు. డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ప్రొవైడ్ చేసినారు, ఫిక్స్డ్కి ప్రొవైడ్ చేసినారు, అండ్ కస్టమర్ సర్వీసెస్ కాస్ట్ని కూడా ప్రొవైడ్ చేసినారు. యాజ్ ఇట్ ఈజ్గా ప్రొడ్యూస్ చేయడమే. ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తే మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఆపరేటింగ్ ఇన్కమ్ ఎంత 34,40,000 అండ్ టోటల్ కాస్ట్ ఎంత 11,65,60,000 విల్ బి ద కాస్ట్. సో నెక్స్ట్ R&D పర్సెంటేజ్ కనుక్కోమన్నారు. సో R&D ఎక్స్పెండిచర్ ఎంత 80 lakhs సంథింగ్ ఎంత ఉంది. సో 80 lakhsని తీసుకోవాలి. 80 lakhs డివైడెడ్ బై 1100 అండ్ సో 80 lakhs డివైడెడ్ బై 1165
ఇంటూ 100 తీసుకుంటే 6.86 వచ్చేస్తుంది. సో వీ కెన్ సీ ఫ్రమ్ ద బిలో ఫిగర్ దట్ అప్రాక్సిమేట్లీ 80% ఆఫ్ ప్రోడక్ట్ కాస్ట్ ఆర్ కమిటెడ్ డ్యూరింగ్ ద ప్లానింగ్ అండ్ డిజైన్ స్టేజ్. అట్ దిస్ స్టేజ్ ప్రొడక్షన్ డిజైనర్స్, సో మనకి ఆల్మోస్ట్ ఇక్కడి వరకు చూసుకుంటే టోటల్ కాస్ట్లో ఇక్కడి వరకు మనకి ఎక్కువ కాస్టెస్ ఉంటాయి. నెక్స్ట్ కాస్టింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్, బట్ దే హ్యావ్ ఆల్రెడీ బికెమ్ లాక్డ్ అట్ అండ్ ప్లానింగ్ అండ్ డిజైన్ స్టేజ్ అట్ డిఫికల్ట్ టు ఆల్టర్. సో మీరు చార్ట్ వేయాలి అనుకుంటే 20, 40, 60, 80, 100. సో కాస్ట్ కమిటెడ్ ఎంత, కాస్ట్ ఇంకర్డ్ ఎంత, ఇంట్రడక్షన్ స్టేజ్, ఇంట్రడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్ స్టేజ్కి వచ్చేస్తుంది. సో ద ప్యాటర్న్ ఆఫ్ కాస్ట్ కమిట్మెంట్ అండ్ ఇంకరెన్స్ will differ based on the industry and specific product introduced. For developing a watch, TTCO Limited need to incur only 80 lakhs for its R&D and design. So R&D and design की 80 lakhs మాత్రమే incur చేస్తాము. Cost management of TTCO Limited can be most effectively exercised during the planning stage and design stage for its new watches and not at the manufacturing stage when the product design and process have already been determined and cost have been committed. At manufacturing stage, only cost containment is possible rather than cost management. And understand of life cycle cost and how they are committed and incurred at different stages throughout a product life cycle of the watch will also lead to emergence of target costing, a technique that focus on managing cost during the product planning and design phase. So next question number 19. What is there in question number 19? What is there? What is we required? Compute the product M లైఫ్ సైకిల్ కాస్ట్. సో ఎంకి సంబంధించిన లైఫ్ సైకిల్ కాస్ట్ని కంప్యూట్ చేయాలి. నెక్స్ట్ సజెస్ట్ 2 ways టు మ్యాక్సిమైజ్ ఎమ్స్ లైఫ్ సైకిల్ రిటర్న్. సో ఎమ్స్ లైఫ్ సైకిల్ యొక్క రిటర్న్ని మ్యాక్సిమైజ్ చేయడానికి అంటే రిటర్న్ ఇంక్రీజ్ చేయడానికి ఒక 2 waysని ప్రొడ్యూస్ చేయాలి. ఇగ్నోర్ టైం వాల్యూ ఆఫ్ మనీ, టైం వాల్యూ ఆఫ్ మనీని ఇగ్నోర్ చేయాలి. ఓకే, నో మోల్స్ అండ్ డైస్ M&D వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1980 and has enormous wealth of experience in the mold manufacturing industry and serves a wide range of plastic molds all over nation. Over the past decade, M&D has developed the reputation from quality products and services for customer focused approach. It deals in injection molds, blow molds, die sets, molds base, etc. With a state of the art infrastructure facility, M&D is able to meet the qualitative and quantitative demands of its clients. Its vision and mission is to provide high-class manufactured products by using best quality raw materials. M&D has developed a new product M, which is about to be launched into the market and anticipate to sell 80,000 of these units at sale price 300 rupees. So 800 as sale చేయాలనుకుంటుంది. సేల్ ప్రైస్ వచ్చేసి 300 రూపీస్. ఓవర్ ద ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఆఫ్ 4 years. దీని యొక్క లైఫ్ సైకిల్ ఎంత 4 years. డేటా పర్టైనింగ్ టు ప్రోడక్ట్ ఎంకి సంబంధించి సో 8,25,000 కాస్ట్ అయింది. ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి సో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి 8,25,000 డైరెక్ట్ నేను తీసేసుకుంటాను. నేను మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 125 ఇంటూ 80,000 తీసుకోవాలి, ఎందుకంటే 80,000 యూనిట్స్ కాబట్టి. సెల్లింగ్ కాస్ట్ 12,500 to 12,500 పర్ ఇయర్ అన్నాడు కాబట్టి ఇంటూ 4 ప్లస్ 100 ఇంటూ యూనిట్స్ 80,000 యూనిట్స్. నెక్స్ట్ 50,000 పర్ ఇయర్, 50,000 ఇంటూ 4. నెక్స్ట్ రీప్లేస్మెంట్ కాస్ట్ 5 parts or 25 units at 10 rupees. ఓకే, 80,000 ఇంటూ 5/25 ఇంటూ 10 రూపీస్ తీసుకోవాలి. నెక్స్ట్ 1 visit పర్ 500 units, దట్ ఈస్ 500 రూపీస్ పర్ విజిట్. సో 80,000 డివైడెడ్ బై 500 ఇంటూ 500 రూపీస్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ద కాస్ట్. సో టోటల్ కాస్ట్ మనకు వస్తుంది 8,25,000 అండ్ 125 ఇంటూ 80,000 యూనిట్స్, 80,000 యూనిట్స్ ఇంటూ 100 12,500 440 50,000 4 అండ్ వ్యారంటీ కాస్ట్ని ప్రొవైడ్ చేస్తాము. టోటల్ కాస్ట్ వచ్చేసి 1,93,15,000. సో దాన్ని రిటర్న్ని మ్యాక్సిమైజ్ చేయడానికి అవర్ లైఫ్ సైకిల్ ఎం యొక్క లిఫ్ట్ని మ్యాక్సిమైజ్ చేయడానికి సజెస్టివ్ వేస్ని చెప్పమన్నారు. సో సజెస్టివ్ వేస్ని చెప్పాలంటే ఆఫ్టెన్ R&D కాస్ట్ మనకి ఏవైతే ఉన్నావో ఇక్కడ ఉన్న కాస్టెస్లో, సో R&D కాస్టెస్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్టెస్ often significant part of cost, even above 80%, is committed at R&D phase of new product. Hence M&D should carefully plan and design its new product M as it will determine the number of parts ప్రొడక్షన్ ప్రాసెస్ టు బి యూజ్డ్. సో ఏవేవి యూజ్ చేస్తున్నాము మొత్తం మేజర్ ఎక్స్పెండిచర్ మొత్తం ఇక్కడే ఉంది. సో ఇక్కడ వర్క్ ఏవైతే ఉన్నావో ఇక్కడనే మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో M&M ఏం చేయాలి అంటే వాల్యూ ఇంజనీర్ని యూజ్ చేయి, వాల్యూ ఇంజనీర్ని యూజ్ చేస్తే ఏమవుతుంది, ఇట్ ఇన్వాల్వ్స్ ఇంప్రూవింగ్ ప్రోడక్ట్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
ప్రోడక్ట్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనేది రెడ్యూసింగ్ అవుతుంది. నెక్స్ట్ ఫోస్టరింగ్ ఇన్నోవేషన్ అనేది ఫోస్టరింగ్ అవుతుంది. నెక్స్ట్ ఎలిమినేటింగ్ అన్నెసెసరీ అండ్ కాస్ట్లీ డిజైన్ ఎలిమెంట్స్. సో అన్నెసెసరీ ఏమన్నా ఐటమ్స్ ఉంటే వాటిని కూడా ఎలిమినేట్ చేస్తుంది. ఎన్ష్యూరింగ్ ఎఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రోడక్ట్, మీ యొక్క ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్లో ఎఫిషియెంట్ వచ్చేలాగా చూసుకుంటుంది. అండ్ డెవలపింగ్ ఇంప్లిమెంటేషన్ ప్రొసీజర్స్. సో టోటల్గా వాల్యూ ఇంజనీరింగ్ ఏం చేస్తుంది అంటే మీ యొక్క ప్రోడక్ట్ క్వాలిటీని ఇంక్రీజ్ చేస్తుంది, మీ యొక్క ప్రోడక్ట్ కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది, మీ ఇన్నోవేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. అన్నెసెసరీ అండ్ కాస్ట్లీ డిజైన్స్ ఏమైనా ఉంటే వాటిని రెడ్యూస్ చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్, మీరు ఏవైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారో దాన్ని ఎఫిషియెంట్లీగా ఉండేలా చూసుకుంటుంది. అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రొసీజర్ని డెవలపింగ్ చేస్తుంది. వాల్యూ ఇంజనీరింగ్ ఈజ్ మోస్ట్ సక్సెస్ఫుల్ వెన్ ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ ఎర్లియర్ ఇన్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ స్టేజ్. సో మనం ఈ వాల్యూ ఇంజనీర్ అనేది ప్రోడక్ట్ డెవలప్మెంట్ స్టేజ్కి ముందరనే మనం చేస్తే బాగుంటుంది. అండ్ అంత అయిపోయినాక చేసే బదులు ప్రోడక్ట్ డెవలప్మెంట్ స్టేజ్కి ముందే మీరు చేయండి. ఏ వాల్యూ ఇంజనీర్ స్టడీ షుడ్ బి పర్ఫార్మ్డ్ విత్ ఇన్ ఫస్ట్ 25 to 30% ఆఫ్ డిజైన్ ఎఫెక్ట్ ప్రయర్ టు సెలెక్టింగ్ ద ఫైనల్ డిజైన్ ఆల్టర్నేటివ్. సో మన వర్క్ మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ చేసిన తర్వాత చేంజెస్ చేసే ప్రాబ్లం అవుతాయి. ముందరనే ఇన్ఫర్మేషన్ ఉంటే అంతా కొంత రఫ్ వర్క్ చేసిన తర్వాతనే చేంజెస్ చేయాలనుకుంటే ప్రాపర్గా వస్తుంది అవుట్పుట్ అనేది. సో 25% to 30% వర్క్ అయిపోయినప్పుడే చేంజెస్కి చూసుకోండి. నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ దట్ R&D టీమ్ షుడ్ వర్క్ యాజ్ పార్ట్ ఆఫ్ క్రాస్ ఫంక్షనల్ టీమ్. సో R&D ఏదైతే పని చేస్తుందో ఆ వర్క్ని క్రాస్ ఫంక్షనల్ టీమ్తో కూడా వర్కప్ చేసుకోవాలి. దట్ ఈస్ పార్టిసిపేట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ఫంక్షనల్ ఏరియాస్. డిఫరెంట్ ఫంక్షనల్ ఏరియా వాళ్ళతోని కలిసి పార్టిసిపేట్ చేసుకోండి టు మినిమైజ్ లైఫ్ సైకిల్ కాస్ట్ and product cycle time in a new development. Speed up the product launch. మీ యొక్క ప్రోడక్ట్ లాంచ్ని స్పీడప్ చేయండి. ఇన్ కట్ త్రోట్ కాంపిటీషన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ M&D టు గెట్ న్యూ ప్రోడక్ట్ లాంచ్ ఇన్ టు ద మార్కెట్ హ్యాస్ సూన్ హ్యాస్ పాసిబుల్ సిన్స్ దిస్ విల్ గివ్ ఏ లాంగ్ స్టే ఇన్ ద మార్కెట్ ప్లేస్ వితౌట్ కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్. సో మీ యొక్క కాంపిటీషన్ని తగ్గించుకోవడానికి చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్ ఏమంటే న్యూ ప్రోడక్ట్కి లాంచ్ చేసేటప్పుడు మార్కెట్స్లో అనేది లాంగ్ స్టేలో ఉండాలి ఇన్ ద మార్కెట్ ప్లేస్ వితౌట్ కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్. సో మార్కెట్లో కాంపిటీషన్ లేకుండా చూసుకోవాలి. కాంపిటీటర్ ఆల్వేస్ ట్రై టు లాంచ్ ఏ రైవల్ ప్రోడక్ట్ హ్యాస్ క్విక్లీ యాజ్ పాసిబుల్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ కాంపిటేటివ్ ఎడ్జ్. M&M జస్ట్ సెకండ్ ఇయర్ అయిపోతుంది ఇది. M&M may lose overall profitability if it delays in launching of product M. సో ఎప్పుడైతే M&M దాని యొక్క ప్రోడక్ట్ని లాంచ్ చేయడం లేట్ అయితే దాని యొక్క ప్రాఫిటబిలిటీని లాస్ అవుతుంది. ఇట్ ఈస్ యాజ్ యూజువల్లీ వర్త్ ఇంకరింగ్ ఎక్స్ట్రా కాస్ట్ టు కీప్ ద లాంచ్ ఆన్ షెడ్యూల్ ఆర్ స్పీడప్ టు లాంచ్. ఏదైనా లాంచ్ చేయాలంటే స్పీడప్గా లాంచ్ చేయాలి. స్పీడప్గా లాంచ్ చేసుకుంటూ ఉండాలి అంటే ప్రాపర్ ప్రోడక్ట్ అనేది అవుట్పుట్ రావాలి. ఆ ప్రోడక్ట్ అనేది అవుట్పుట్ రావాలంటే ప్రయర్ స్టేజ్లోనే వాల్యూ ఇంజనీరింగ్ అనేది చేయాలి. దట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 19. Now question number 20. What is required? Read the above three situations. 3 situations read చేసి and explain చేయండి. Why Vasco Limited stopped using CFC and redesigning its product range much before legislation introduced by గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయకముందుకే రీడిజైన్ ప్రోడక్ట్ని CFC అనేది ఎందుకు స్టాప్ చేసింది. ద రిస్క్ ఎక్స్పోజర్ ఆఫ్ కూల్ లిమిటెడ్కి సంబంధించిన రిస్క్ ఏం ఎక్స్పోజ్ చేస్తుంది అనేది చూసుకోండి. అదే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నో హౌ ఫోకసింగ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ప్రొవైడ్ ఆపర్చునిటీ టు KOA లిమిటెడ్ ఫర్ రెడ్యూసింగ్ కాస్ట్. సో KOA వాళ్ళు సస్టైనబిలిటీని చూసుకోవడం వల్ల, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ చూసుకోవడం వల్ల కాస్ట్ ఎట్లా తగ్గుతుంది అనేది క్వశ్చన్. సో ఇవి 3 questions దట్ ఈస్ MTP రిలేటెడ్ క్వశ్చన్స్. ఫస్ట్ ది ఫాలోయింగ్ 3 ఇండిపెండెంట్ సిచ్యువేషన్స్ పర్టైనింగ్ టు ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అండ్ సస్టైనబిలిటీ ఆర్ ప్రొవైడెడ్ టు యూ. వాట్ ఈస్ ఫస్ట్ సిచ్యువేషన్ 1 వచ్చేసి వాస్కో లిమిటెడ్ ఈజ్ కెమికల్ కంపెనీ విచ్ యూజెస్ క్లోరోఫ్లోరోకార్బన్ that is CFC in the production of chemicals. Has awareness of the environmental damage caused by CFC spread, Vasco Limited stopped using CFC in its production process and analyzed and redesigned its product range much before the legislation controlling use of CFC introduced by the government. సో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అని ముందని తెలిసినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ మీరు లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బేస్ 4 బండ్లు అండ్ బేస్ 3
బైక్స్ ఉన్నప్పుడు బేస్ 4 బైక్స్ మాత్రమే వాడాలి, బేస్ 3 బైక్స్ని వాడకూడదు అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. గవర్నమెంట్ అనౌన్స్ చేసే ముందరనే వాళ్ళకి తెలిస్తే బేస్ 3ని సేల్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటారు అండ్ బేస్ 4ని ప్రొడ్యూస్ చేస్తారు. సేమ్ లైక్ యాజ్ క్లోరోఫ్లోర్ని ఇంకా వాడకూడదు అని గవర్నమెంట్ చెప్పకముందుకే అది పర్చేజ్ చేయడం తగ్గించినామంటే గవర్నమెంట్ చెప్పిన వెంటనే మనం యూజ్ చేసే అవసరం ఉండదు. సో దట్ ఈస్ ప్రివెంటివ్ మెజర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఎనర్జీ డ్రింక్ మ్యానుఫ్యాక్చర్ కూల్ లిమిటెడ్ వాజ్ ఆర్డర్ టు సబ్మిట్ ఏ ఇయర్లీ రిపోర్ట్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ ఆన్ యాక్టివిటీస్ విచ్ కంటైన్ ఇన్ఫర్మేషన్ కన్సర్నింగ్ కలెక్షన్, రికవరీ అండ్ రీసైక్లింగ్ ఆఫ్ product waste, fulfillment of the product, volume of recovered and recycled packing waste by type, material and declaration that are compulsory contributions and taxes have been paid. సో ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్, KOA లిమిటెడ్ హ్యాస్ అచీవ్డ్ 25% ఆఫ్ రిడక్షన్ ఆఫ్ ఎనర్జీ కన్జంప్షన్ త్రూ ఇట్ గో రెన్యూవల్ ఇనిషియేటివ్. ఫర్ కంపెనీ హియర్ 25% రిడక్షన్ రిప్రజెంట్ కాస్ట్ సేవింగ్ ఆఫ్ అబౌట్ 30 lakhs. సో 30 lakhs సేవ్ అయినట్ట 25% చూసుకుంటే రిడక్షన్కి. సో నౌ వీ విల్ సీ ద ఆన్సర్. ఎవ్రీ ఇంక్రీజింగ్ అండ్ డిమాండింగ్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్ ఎక్కడ చూసినా మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్ ఓవర్ వరల్డ్లో చూసుకుంటే సేవ్ ద వరల్డ్, సేవ్ ద వాటర్, సేవ్ ద వరల్డ్, సేవ్ గ్రీన్ ఎనర్జీ, ఇట్లా మనకి కొన్ని కోడ్స్ ఆర్ కొన్ని కొటేషన్ మనకి డిమాండింగ్ చేస్తుంది. ఈ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ని ఈ ఎన్విరాన్మెంటల్ ఇంక్రీజ్ అవుతుంది, డిమాండింగ్ చేస్తుంది మనని. ఎన్విరాన్మెంటల్ అంటే కంపెనీస్ని ఫోర్స్ చేస్తుంది టు మస్ట్ సేవ్ ద ఎనర్జీ, టు మస్ట్ గ్రో ద ప్లాంట్స్, టు మస్ట్ కీప్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్ అనేది కంపెనీకి ఫోర్స్ చేస్తుంది టు చేంజ్ దేర్ ప్రాక్టీసెస్, వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ని చేంజ్ చేసుకోవడానికి. ఇన్ మెనీ కంట్రీస్లో చూసుకుంటే న్యూమియస్ pieces of legislations cover areas such as air quality, climate change, hazardous substance, packing, waste and water quality. సో ఆల్ ఓవర్ వరల్డ్లో చూసుకుంటే కొన్నిట్లో ఏమేమి కవర్ చేస్తున్నారో ఆల్మోస్ట్గా ఎయిర్ గురించి, వాటర్ గురించి, వేస్ట్ గురించి అండ్ సబ్స్టాన్స్ ప్యాకింగ్ ఏవైతే చేస్తున్నారో అవి అండ్ హజార్డ్ సబ్స్టాన్స్ గురించి, క్లైమేట్ చేంజెస్ గురించి వీటి మీద ఫోకసింగ్ ఉంది. సో ఈ ట్రెండ్ అనేది మనకు కూడా రావచ్చు అని మన కంపెనీ ఆల్రెడీ ముందరనే ఆలోచించి దిస్ ఈజ్ ప్రివెన్షన్ మెజర్ ముందరనే ఆలోచించి మనం యూజ్ చేయడం తగ్గించినారు. దట్ ఈస్ బై ద ట్రెండ్ హీఈస్ వెరీ మచ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఈజ్ ఇంక్రీజ్ మోర్ స్ట్రింజెంట్ లెజిస్లేషన్స్. ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ ఈజ్ నాట్ అన్ ఇష్యూ దట్ కెన్ బి అవాయిడెడ్ బై ఎనీ ఆర్గనైజేషన్. సో ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అనేది ఒక ఇష్యూ కాదు, కెన్ బి అవాయిడెడ్ బై ఎనీ ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్ నీడ్ టు కన్సిడర్ హౌ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ విల్ ఇంపాక్ట్ దేర్ ఆపరేషన్ అండ్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎన్విరాన్మెంట్ ఏం చేయాలంటే ఆర్గనైజేషన్ అనేది హౌ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ విల్ ఇంపాక్ట్ దేర్ ఆపరేషన్స్ అండ్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎట్లా ఇంపాక్ట్ చేస్తా అనేది చూసుకోవాలి. నెక్స్ట్, బై స్టాపింగ్ ద యూజ్ ఆఫ్ CFC మచ్ బిఫోర్ ద లెజిస్లేషన్ అంటే లెజిస్లేషన్ గవర్నమెంట్ చెప్పక ముందుకే మనం స్టాప్ చేస్తున్నాము. ఏది CFCని స్టాప్ చేస్తున్నాము. వాస్కో లిమిటెడ్ గెయిన్ అడ్వాంటేజ్ ఓవర్ ఇట్స్ రైవల్స్. సో వాస్కో అనేవాడు అప్పుడు ఎవరైతే రైవల్స్ అంటే వాళ్ళ కాంపిటేటర్స్ గవర్నమెంట్ చెప్పిన తర్వాతనే వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ మీద ఇతను గెయిన్ చేసుకుంటాడు ఒక అడ్వాంటేజ్ అనేది. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ చెప్పిన తర్వాత వాళ్ళు చేస్తారు, మనం గవర్నమెంట్ చెప్పకముందుకే మనం చేస్తున్నాం కాబట్టి. వాస్కో యాక్షన్స్ వర్ ఇంటిగ్రల్ టు ఇట్స్ ఓన్ స్ట్రాటజిక్ సక్సెస్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ డ్రైవింగ్ త్రూ ద సబ్సిక్వెంట్ లెజిస్లేషన్ ఫర్ విచ్ ద కంపెనీ లేటర్ బెనిఫిట్. సో దీనివల్ల కంపెనీ అనేది తర్వాత బెనిఫిట్ అవుతుంది వెన్ ఎవర్ ద గవర్నమెంట్ అనౌన్స్ విచ్ క్లోరోఫోన్ అనేది యూజ్ చేయకూడదని. దిస్ విల్ ఆల్సో హెల్ప్ వాస్కో లిమిటెడ్ టు ఇంప్రూవ్ దేర్ బ్రాండ్ ఇమేజ్ అమంగ్ స్టేక్ హోల్డర్స్ యాజ్ కార్పొరేట్ సిటిజన్. సో అతను కార్పొరేట్ సిటిజన్కి బ్రాండ్ ఇమేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ఆర్గనైజేషన్ ఇంక్రీజింగ్లీ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్ దట్ దే ఆర్ మేనేజింగ్ ఆల్ ద రిస్క్స్ సిస్టమేటికల్లీ అండ్ రెస్పాన్సిబుల్లీ. ఆర్గనైజేషన్ అనేది ఏం చేస్తుంది, ఇంక్రీజింగ్లీ డెమాన్స్ట్రేట్ దట్ దే ఆర్ మేనేజింగ్ ఆల్ ద రిస్క్ అనేది సిస్టమేటికల్లీ అండ్ రెస్పాన్సిబుల్లీగా వర్క్ చేస్తున్నాం అనేది చెప్తుంది. దిస్ ఇన్క్లూడ్ ఎన్విరాన్మెంటల్ రిస్క్. ఇందులో ఏమేమి ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఇన్వాల్వ్ ఉంటాయి. రిస్క్ దట్ ఆర్ రిజల్ట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆన్ ద ఎన్వైర్న్మెంట్. దీనివల్ల అంటే రిస్క్ ఏమంటే ఆర్గనైజేషన్కి ఎన్విరాన్మెంటల్ రిస్క్లో ఇంక్లూడ్ అనేది ఎన్విరాన్మెంటల్ రిస్క్. ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడైతే ఎన్విరాన్మెంటల్ని రిస్క్ని కన్సిడర్ చేయకుండా దాని యొక్క ఇంపాక్ట్ అనేది హోల్ ఆర్గనైజేషన్కి ఉంటుంది. బై అసెసింగ్ ద ఎన్విరాన్మెంట్ రిస్క్ అసోసియేటెడ్ విత్ దేర్ యాక్టివిటీస్, ప్రాసెస్,
product and service organization can identify their potential legal and business exposure. సో ఎన్విరాన్మెంటల్ రిస్క్స్ని యాక్టివిటీస్ని వాళ్ళ యొక్క యాక్టివిటీస్లో ఉండొచ్చు, వాళ్ళ యొక్క ప్రాసెస్లో ఉండొచ్చు, వాళ్ళ యొక్క ప్రోడక్ట్లో ఉండొచ్చు, వాళ్ళ యొక్క సర్వీస్లో ఉండొచ్చు. వీటన్నింటి వాళ్ళు ఐడెంటిఫై చేసి పొటెన్షియల్ లీగల్గా కానీ బిజినెస్ ఎక్స్పోజర్గా కానీ చూసుకోవాలి. ఫర్ దేర్ యాక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీలో చైల్డ్ లేబర్స్ వర్క్ చేస్తుంటే సో ఆ చైల్డ్ లేబర్స్ని తీసేయడం, దట్ ఈస్ వన్ యాక్షన్ దే ఆర్ టేకింగ్. సో దానివల్ల లీగల్గా మనం గవర్నమెంట్ ప్రకారం 18 years లోపు వర్క్ చేస్తున్న చైల్డ్ లేబర్స్ వాళ్ళని పెట్టుకోకూడదు. సో అట్లా పెట్టుకున్న వాళ్ళని తీసేయడం, ఇట్లా యాక్షన్స్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ నాన్ కంప్లైన్స్ కెన్ కాజ్ ఎనోమియస్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ సచ్ యాజ్ ఫైన్, పెనాల్టీ, లీగల్ కాస్ట్ అండ్ డ్యామేజెస్. సో ఎప్పుడైతే మనం నాన్ కంప్లై కామో మనకు కావాల్సినవి, అప్పుడు మనకి ఫైన్స్ కానీ, పెనాల్టీ కానీ, లీగల్ కాస్ట్ కానీ, డ్యామేజెస్ కానీ వస్తాయి. ద స్కూల్ లిమిటెడ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ ద ఎన్విరాన్మెంటల్ రిస్క్. స్కూల్ అనేది ఎన్విరాన్మెంటల్ రిస్క్లో పడినట్లే ఎప్పుడైతే ఇవి యూజ్ చేయకుంటే, కంప్లై కాకుంటే. నెక్స్ట్ ఫస్ట్ వాళ్ళు ప్రివెంటివ్గా వర్క్ చేసినారు, సెకండ్ వాళ్ళు వర్క్ చేయకున్నారు. సో ఎన్విరాన్మెంటల్ రిస్క్ కూకుంటే మనకి పెనాల్టీస్ రావచ్చు, లీగల్ కాస్ట్ రావచ్చు, డ్యామేజెస్ రావచ్చు అని చెప్తాము. నెక్స్ట్ థర్డ్ వాడు ఫోకసింగ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ విల్ ఆఫ్టెన్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఆఫ్ రెడ్యూసింగ్ కాస్ట్. సో మీరు ఎప్పుడైతే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ పైన వర్క్ చేస్తుంటే మీకు రెడ్యూసింగ్ మీ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్యూసింగ్ కార్బన్ ఇంపాక్ట్ ఆఫ్టెన్ ఆల్సో సేవ్ ఎనర్జీ కాస్ట్. మీరు కార్బన్ ఇంపాక్ట్ని తగ్గిస్తుంటే మీ యొక్క ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది. సిమిలర్లీ ప్రోగ్రామ్స్ ఫర్ రెడ్యూసింగ్ వేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ అండ్ రెడ్యూస్ ఆపరేషన్ కాస్ట్. సో ఆపరేషన్ కాస్ట్ అనేది తగ్గుతుంది, ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే వెన్ యు ఆర్ focusing on environmental sustainability, you will get the opportunity to reduce cost and reduce carbon impact and పర్ఫార్మెన్స్, ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఆపరేటింగ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ రెడ్యూసింగ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కెన్ ఆల్సో రెడ్యూస్ ఆర్ ఎలిమినేట్ అసోసియేటెడ్ ఫైన్స్, లెవీస్ అండ్ అదర్ కంప్లైంట్స్ కాస్ట్. దానికి ఏవైతే లింక్ అయినావో అవన్నిటి మీకు రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఫోకసింగ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ దేర్ బై మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెవలపింగ్ క్లీన్ టెక్నాలజీ ఆర్ మోర్ ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రోడక్ట్ ఆర్ ప్రాసెస్ విల్ నాట్ ఓన్లీ సేవ్ ద ఆర్గనైజేషన్ మనీ బట్ కుడ్ ఆల్సో పేటెంటెడ్ అండ్ ఆర్ సోల్డ్ టు ద అదర్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో మీరు ఎప్పుడైతే మీ యొక్క అమౌంట్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆర్గనైజేషన్ యొక్క క్లీన్ టెక్నాలజీ పైన డెవలపింగ్ చేయడానికి యూజ్ చేస్తే అది నాట్ ఓన్లీ ద ఇన్వెస్ట్మెంట్, అది మీకు అయ్యే కాస్ట్ని సేవ్ చేయడమే కాదు, మీకు మంచి బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసి ఆ బ్రాండ్ ఇమేజ్తోనే మీకు అదర్ ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది. సో కేఓఏ లిమిటెడ్ మే హ్యావ్ కార్బన్ క్రెడిట్ ఫర్ ఎఫిషియన్సీ ఇన్ రెడ్యూసింగ్ ఎనర్జీ అండ్ సేల్స్ ఆన్ ద ఓపెన్ మార్కెట్, దేర్ బై యాక్చువల్లీ జనరేటింగ్ రెవెన్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చేస్తే ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి చేస్తున్న ఐటమ్స్కి ఒక రేట్ ఉంటుంది, సోలార్ ఎనర్జీ యూజ్ చేసి చేస్తున్న దానికి మీకు ఒక ఇన్కమ్ ఉంటుంది. సో సోలార్తో చేస్తున్న వాటికి కాస్ట్ ఎక్కువైనా దే ఆర్ రెడీ టు పర్చేజ్, దట్ ఈస్ ఆర్గానిక్ మేనర్ అని చెప్పొచ్చు. సో సేమ్ ఐటమ్ని మీరు ఎక్కువకి సేల్ చేస్తుంటే దట్ ఈస్ అదర్ ఇన్కమ్గా తీసుకోవచ్చు. సో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి హెల్త్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఎన్విరాన్మెంట్ని కూడా సేవ్ చేస్తున్నారు అనేది ఆలోచిస్తారు. నెక్స్ట్ వీడియోలో